నమస్తే వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలని కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్పర్సన్ మనుజా వెల్లడించారు. పల్స్ పోలియో కార్యక్రమంలో పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు అందరికీ పోలియో చుక్కలు వేయించాలని కోరిన డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ లక్ష్మి, అర్బన్ హెల్త్ సెంటర్ ఇన్ఛార్జి అనుపమ ఆదివారం జరిగే పల్స్ పోలియో విజయవంతం చేయాలని కోరారు. సమస్యలు పరిష్కారానికి మున్సిపల్ అధికారులు చొరవ చూపాలని కౌన్సిల్ సభ్యులు సూచించారు. శనివారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్పర్సన్ మనుజా ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో 21 అంశాలపై చర్చించారు. ముఖ్యంగా మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో కుక్కలు బెడత అధికంగా ఉందని మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. బెంగళూరు బస్టాండ్ వద్ద మద్యం షాపు 17 అనుమతి ఇవ్వకూడదని కోరారు. గొల్లపల్లి క్రాస్ రామాపురం కాలనీ వద్ద కల్వర్టు నిర్మాణం, కరెంటు స్తంభాల మార్పు చేయాలని కోరారు. బెంగళూరు బస్టాండ్ ప్రాంతంలో చికెన్ సెంటర్ నిర్వాహకుల కారణంగా డ్రైనేజీ కాలువలో వ్యర్థాలు పెరుగుపోయి దుర్గంధం వెదజల్లుతుందని వైస్ చైర్మన్ నూర్ అజాం కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు గౌతమ్ రెడ్డి గారు పడడానికి సెక్షన్ 43 మరియు 74 అనుసరించి కాంట్రాక్ట్ కమిటీ, జనరల్ ప్యానల్ కమిటీ, హెడ్మాస్టర్ ప్యానల్ కమిటీలను ఎన్నుకోవాల్సి ఉన్నది. కౌన్సిలర్ తీర్మానం 140/29/4/2021 నందు ఒక్కొక్క కమిటీకి హెడ్మాస్టర్ ప్యానల్ కమిటీలకు ఒక్కొక్క కమిటీకి 7 సభ్యులతో ఎన్నుకున్నకు కౌన్సిలర్ ముందుంచడమైనది. అంశం నెంబర్ 2, ప్యానల్ చైర్పర్సన్లు నియమించవలసిందిగా కౌన్సిలర్ కోరగా కౌన్సిలర్ తమ తీర్మానం నెంబర్ నిర్ణయించబడి తీర్మానించి ఉన్నారు. కావున నలుగురికి తక్కువ లేకుండా తాత్కాలిక ప్యానల్ చైర్పర్సన్ జిల్లాగా ప్రకటించాలని మన కౌన్సిల్ సభ్యులు మీరు మద్దతు తెలిపి తెలపాలని కోరుతున్నాను. ఇది మంచి అవకాశము. ప్రతి ఒక్క ఊర్లోనూ ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా జిల్లా కావాలని ఆంక్ష నెరవేరుస్తున్నారు. మనం కూడా తప్పకుండా మన యొక్క జిల్లాను సాధించుకుందాం. దయవుంచి మనమందరూ చర్చకు అనుమతించాలని కోరుతున్నాను. ప్రతి ఒక్క అభిప్రాయాలు తెచ్చుకోండి, ప్రతి ఒక్క సభ్యుల్ని. అది అవుతుందో కాదో అధ్యక్ష, ఖచ్చితంగా మనం ప్రయత్నం అనేది చేయాలి. మనం ఒక ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం చేసినంత మాత్రమే అయ్యేది ఏంటి అధ్యక్ష. అందరికీ పాదాలు చెప్తున్నాము. అందరూ దయవుంచి ఈ జిల్లాకు సహకరించాలని కోరుతున్నాను. కౌన్సిల్ హాల్లో మెజార్టీ కూడా మీదే ఉంది కాబట్టి ప్రభుత్వానికి మనదైన ఒక విన్నపం అనేది కౌన్సిల్ తరపు నుంచి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మదనపల్లిని జిల్లాగా చేయవలసిందిగా మా పార్టీ తరపు నుంచి మేము మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాం. వాళ్ళు ఎంతో పేరు ప్రతిష్ట చెందింది. మన నేషనల్ యాంథమ్ జనగణమన ఇక్కడే రాస్తారు. హాస్పిటల్స్ ఉన్నాయి, పెద్ద యూనివర్సిటీ కానీ పెట్టచ్చు, మెడికల్ కాలేజీ వచ్చిందన్నారు. కాబట్టి మెజారిటీ ఉన్నటువంటి మీ పార్టీ అందరూ జమకూడి అందరూ ఒక ఫ్యామిలీగా దాదాపు మన జిల్లా కోసం ఎంతవరకు ప్రయత్నం చేసినా అందరికన్నా ముందుంటానని నేను ప్రతిజ్ఞ చేస్తాను. ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. మాతో పార్టీ కాంగ్రెస్ పార్టీలో కూడా వార్డు మెంబర్గా మేమందరమే కలిసి పనిచేశాం. గతంలో ప్రజా సమస్యలపైన అధికారిక పోరాటం చేసిలో నాగార్జున అలియాస్ గాంధీ గారు కూడా మాకు ఎంతో ప్రయాణం చేశారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు మదనపల్లిని జిల్లాగా ప్రకటించాలి. ఈ యొక్క మదనపల్లి మున్సిపాలిటీలో కౌన్సిలర్గా మరి నా విన్నపం. అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడున్న మన పార్టీ వాళ్ళని కూడా అడుగుతున్నాను. అధ్యక్షుల దృష్టి కూడా తెస్తున్నాను. తమను కూడా తెచ్చారు అధ్యక్ష. ప్రతి ఒక్కరికి ఆంక్ష అయితే ఉంది అధ్యక్ష. కొందరు అయితే అధ్యక్ష దీన్ని రాజకీయం చేస్తున్నారు అధ్యక్ష. బయట ప్రదేశాల నుంచి వచ్చి ఉదాహరణకి అధ్యక్ష నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు తన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం విడిపోయిందే. తన అన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు అధ్యక్ష ఒక ప్రైవేట్ పెన్షన్ హాల్ అధ్యక్ష
తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా ఇతర ప్రతిపక్ష పార్టీలు కొందరందరూ కూడా మీటింగ్ పెట్టారు అధ్యక్ష. అది మదనపల్లి ప్రజల ఆంక్షగా లేదు అధ్యక్ష. ప్రతిపక్ష పార్టీలో వాళ్ళ ఉనికి కాపాడుకునే దానికే ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నట్టుగా ఉన్నాయి అధ్యక్ష. వచ్చిన వాళ్ళు మదనపల్లి పట్టణ ప్రజలకు ఏమవసరం, మదనపల్లి పట్టణ ప్రజల ఆంక్ష ఏముంది, ఎంతో చరిత్ర గల మదనపల్లి అని వివరిస్తూ ప్రజల్ని అవగాహన చేసుకుంటూ చేస్తే బాగుంటుంది. మేము అధికారంలో లేము, మరి అధికారంలో ఉన్న పాలకులు మేము తెలియజేస్తున్నామని చెప్తే ఎవరు కూడా బాధ లేదు అధ్యక్ష. బిడ్డల భవిష్యత్తు బాగుండాలని, పరిశ్రమలు వస్తే బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని తన ఎంపీ పదవి కూడా 6 రోజులు కఠోరమైన ఆమర నిరాహార దీక్ష ఢిల్లీ గడ్డ చేశాడు అధ్యక్ష. ఆ రోజు మేమందరూ కూడా మరి సోదరు షమీ మస్తాన్ అయితేనేమి, నేనైతేనే, నా తమ్ముడు మరి మా కాజా అయితేనేమి, మేమందరూ కూడా మిథున్ గారితో ఆ దీక్షలో కూడా పాల్గొన్నాం అధ్యక్ష. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని గొప్ప చెప్పుకునే వాళ్ళ నాయకుడు ఆ రోజు ఈ రాష్ట్రం విడిపోతుంటే ఏమి పాత్ర వహించాడు అధ్యక్ష. ఇదే సోనియా గాంధీ దగ్గర పోయి రాష్ట్రం విడగొట్టు, జగన్మోహన్ రెడ్డి గారిని కేసు పెట్టు, జైల్లో పెట్టు, తెలంగాణలో విరుందులు ఆంధ్రలో నేను వెళ్తానని చెప్పిన పెద్ద మనిషి అధ్యక్ష మన పార్టీ అధ్యక్షుడు ఎంపీ మిథున్ రెడ్డి గారు. ఇక్కడి నుంచి రాజంపేటకు ఎంతో దూరం ఉంది, మదనపల్లి చేస్తే రాజంపేట వరకు కూడా ఎంతో దూరం ఉందని, 2 ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకూడదని మరి ఆ రాయచోటిలో ఈ యొక్క తేవడానికి ఎంతో శ్రమించినాడు అధ్యక్ష. దీని ముఖ్య ఉద్దేశం సోదరులు ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్ అయితేనే మన పార్టీలో ఉన్న నాగార్జున బాబు గారికి కూడా తెలియలా, ఈ సభకు తెలియలా, అది మరి విలేకరులకు తెలియలా, అధికారులకు తెలియదని నేను చెప్తున్నాను అధ్యక్ష. ఎంతో కష్టపడి మరి ఆ ప్రాంతం చాలా దూరం అవుతుంది, ఈ ప్రాంతం వాళ్ళకని రాయచోటి తేవడానికి చాలా కష్టపడి అధ్యక్ష. ఈ క్షణంలో కూడా గౌరవ సభ్యులు 30,000 మెజార్టీతో వచ్చిన మనందరి ప్రీతం నాయకులు ఎమ్మెల్యే నవాజ్ బాషా గారు కానీ, రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు కానీ, ఈ జిల్లాలో పెద్ద దిక్కైన పెద్ద రామచంద్రారెడ్డి గారు కానీ మదనపల్లి చేయడంలో ఎక్కడ కూడా వాళ్ళకి ఏమైనా అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ కొన్ని మనం కావాలంటే కొన్ని ఉదయం అధ్యక్ష. ఉదాహరణ కూడా చెప్తాను అధ్యక్ష. ఎంపీ గారు ఆ తర్వాత ఎన్నికలు అయిన తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ఎంపీ గారు, గౌరవ శాసనసభ్యులు నవాజ్ బాషా గారి ఇద్దరు కూడా మదనపల్లి పట్టణ ప్రజలు గత ప్రభుత్వంలో నీళ్లు పుష్కలంగా ఉన్నారు, బోర్లలో నీళ్లు బాగున్నా కూడా దాదాపు ₹1 కోటి 90 నుంచి ₹1 కోటి మరి జనరల్ ఫండ్ నుంచి ట్యాంకుల నీళ్లకు డ్రా చేస్తున్నారు. కానీ మీ సమక్షంలో, మీ పర్యవేక్షణలో ఎమ్మెల్యే గారు మీరు అందరూ కూడా కూర్చొని వర్షాలు బాగా పడే, బోర్లలో నీళ్లు ఉన్నాయి, మరి ట్యాంకులు లేదు కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అవంతా కూడా రద్దు వచ్చి ఇంజనీర్ డిపార్ట్మెంట్తో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే గారు మీరు కౌన్సిల్ సర్దుకుపోయి పోయి ఎక్కడెక్కడ బోర్లలో నీళ్లు ఉన్నాయి, ఎందుకు ఉపయోగించుకోలేదు అన్నీ కూడా క్షేత్రస్థాయిలో పోయి మరి పర్యవేక్షించిన అందరికీ కూడా నీళ్లు బాగా వచ్చే విధంగా ట్యాంకులు రద్దుపరిచి దాదాపు ప్రభుత్వం నుంచి స్పెషల్ ట్రైన్ కౌన్సిల్ కలెక్టర్ గారు ఇస్తారు అధ్యక్ష. అప్పుడే జనరల్ ఫంక్షన్ స్థాయి కలెక్టర్ గారు సపరేట్గా ప్రభుత్వం అవి దాదాపు ప్రభుత్వానికి ₹1 కోటి ప్రతి నెల మనము మన యొక్క పరిపాలనలో, మన పర్యవేక్షణలో అట్ ద సేమ్ టైం అధ్యక్ష. అప్పుడు ఇదే డి గారిని, ఇంజనీర్ శిక్షణ గారిని, కమిషనర్, పవర్ కమిషనర్ లేరు. మదనపల్లి మున్సిపాలిటీలో దాదాపు 6 ప్లాట్లు 9 ప్లాట్లు గుర్తించి పేద ప్రజలు, స్లమ్ ఏరియాలో మరీ ముఖ్యంగా పేద ప్రజలకు మినరల్ వాటర్ ₹15 నుంచి ₹20 తీసుకుంటున్నారు సార్ అధ్యక్ష ప్రైవేట్ వ్యక్తులు. అలా లేకుండా మన ప్రభుత్వం వచ్చినాక 7 నుంచి 9 ఆ రోజు వాటిని కూడా తిరిగి మరి ఎంపీ గారు, అంటే అప్పుడు మన మున్సిపాలిటీ పాలకమండలి రాలేదు అధ్యక్ష, కానీ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మేము అధికారులకు తిరిగి పెట్టారు. చాలా చక్కగా పోతున్నాయి అధ్యక్ష, చాలా బాగుపోతున్నాయి. మరి పేద ప్రజలకంతా ఉచితంగా ఇస్తున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వంలో మాదిరి డబ్బు తీసుకోకుండా మాట ఏదైతే చెప్పామో ఆ మాట మీద నిర్వహిస్తున్నాం అధ్యక్ష. మరి కొన్ని తాళ ఈ పర్యవేక్షణ లోపం అధ్యక్ష. ప్రభుత్వం సంకల్పం ఏదైతే ఉందో, ఎంపీ గారి సంకల్పం ఏదైతే ఉందో, ఎమ్మెల్యే గారి సంకల్పం ఏదైతే ఉందో, మన అందరి సంకల్పం ఏదైతే ఉందో, పేదవాళ్ళకు మినరల్ వాటర్ ఉచితంగా ఇవ్వాలని సాయంకాలం ట్యూషన్లో పోతారు అధ్యక్ష. కొంతమంది తల్లిదండ్రులు సౌకర్యం లెక్క పిల్లలు ట్యూషన్ నుంచి ఇళ్ళకి వచ్చేటప్పుడు అక్కడక్కడ కొంచెం చీకటి ఉండేదానా, లైట్ కొంచెం దూరం ఉండేదానా, చాలా కుక్కల వల్ల చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఆ కుక్కలు ఖర్చు కరుస్తాయి, బయటతో పరిగెత్తడము, ఈ బ్యాగ్ వేసుకొని పరిగెత్తడం, ఆ బ్యాగులో ఏదైనా తినపదాలు ఉన్నాయి చెప్తా వాళ్ళ వెనకని పడడము, ఎంతో మందికి ఖర్చడము, ఇలాంటివంతా చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష.
మనకు సుప్రీంకోర్టులో మన హీరో నాగార్జున గారు సతీమణి ఆమనమ్మ ఒక పిటిషన్ వేసింది అధ్యక్ష. కుక్కలు చంపకూడదని వాళ్ళ దశ, మనం చంపాలని వాళ్ళ దశ. ఈ కుక్కలన్నీ తీసుకొని మనకి దగ్గర 60-70 కిలోమీటర్లో ఇక్కడ 16 కిలోమీటర్ల కర్ణాటక బాగుంది అధ్యక్ష, 60-70 తమిళనాడు బాగుంది అధ్యక్ష. ఇవన్నీ తీసుకొని చంపకుండా అడవి ప్రాంతంలో వదిలేస్తే మనం కొంచెం బిడ్డలు కాపాడుకునే క్రమం అధ్యక్ష. మా వార్డులో కాకుండా 35 వార్డుల్లో కుక్కల బెడద చాలా ఎక్కువ అధ్యక్ష. తమ ద్వారా అధికారులకు మరి వాటిని చంపకూడదు అధ్యక్ష. చంపకుండా దూర ప్రాంతాలు కుక్కకు ఒక ఇది ఉంటుంది అధ్యక్ష, వాసన చూసి వచ్చేస్తుంది అధ్యక్ష. కొంచెం దూర ప్రాంతాల్లో మనం వెళ్ళామంటే కదా వేరే ప్రాంతాల్లో మరి మనం పిల్లలు వాళ్ళు ట్యూషన్ కానీ స్కూల్ నుంచి చెప్పేసి ఈ కుక్కల బెడద నుంచి కాపాడడానికి ఇక్కడ మిడిల్ టౌన్లో అధ్యక్ష రామ్నగర్ పార్క్ ఉంది అధ్యక్ష. నిన్న వెళ్ళాను అధ్యక్ష, తమకు పోయారో లేదో నాకు తెలియదు అధ్యక్ష. ఈ గారు కూడా వచ్చారు అధ్యక్ష. ఎంత అభిమానంగా గేట్లు ఉన్నాయి అధ్యక్ష. పర్యవేక్షణ లోపం వల్ల బాటలు అధ్యక్ష, మందు బాటలు అక్కడ విపరీతంగా ఇంటి బండారాలు, పేపర్లు, ప్లాస్టిక్ కవర్లు ఇవన్నీ కూడా వేసేసి నైట్ టైంలో జరగరానివన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి అధ్యక్ష. తమ ద్వారా ఆ పార్క్ పర్యవేక్షణ కమిషనర్ గారికి చెప్పి ఒక వాచ్మెన్ పెట్టి 2 గేట్లు మరమ్మతులు చేసి మంచి బీగాలు పెట్టి కొన్ని గోడలన్నీ కూడా దొబ్బేశారు అధ్యక్ష. ఆ గోడలు కూడా అంతా 5,000, 10,000, 15,000 అధ్యక్ష. కాబట్టి తమ ద్వారా అధికారులకు వాచ్మెన్ పెట్టి పర్యవేక్షించాలని మరి మీ దృష్టికి తెస్తున్నాం అధ్యక్ష. అన్నగారు ఇప్పుడే చెప్పినారు, వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిగా పేదల పక్షాన నిరంతరం పోషిస్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి సభ్యులు వెంకటరెడ్డి గారు వీరందరూ కూడా పూర్తిగా పేదల కోసమే వైఎస్ఆర్ ప్రభుత్వం నడవబడుతున్నదని చెప్పినది రాష్ట్ర స్థాయిలో అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు వాటర్ ప్లాంట్ గురించి అన్నగారు గుర్తు చేశారు. ఆ రోజు పేద ప్రజలకు ఉచితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఎంపీ గారు, గౌరవ ఎంపీ గారు 35 వార్డుల్లో 35 వాటర్ ప్లాంట్లు పెట్టామని చెప్పినారు. కానీ 6,000 మాత్రమే పెట్టి తాత్కాలికంగా నిజమైన పేదలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ న్యాయం జరగలేదని నా విన్నపం అధ్యక్ష. ఈరోజు గాంధీపురం కానీ గొల్లపల్లి కానీ పూర్తిగా పేదలు ఉండే ఏరియా అధ్యక్ష. గతంలో మాకు సబ్లాన్ కింద ప్లాంట్ వాటర్ ప్లాంట్ శాంక్షన్ అయింది. ఎందుకు క్యాన్సల్ చేసినారో కూడా అది వివరణ ఇవ్వాలి అధ్యక్ష. అధికారులు చేపట్టాడు. ఆ రోజు నుండి కూడా వర్షాభావాలతో నిండుకుండలు, చెరువులు, కుండలు, ప్రాజెక్టులు అన్ని తలపిస్తున్న ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో మేము పేద ప్రజల తాగునీటి సమస్య తీరుతుందని చాలా ఆశాకారంగా ఉంటే మా ఆశలపై నా నీళ్లు జరిగే కార్యక్రమం అధికారులు చేస్తున్నారా, అది దాన్ని ఏమిటని అనేది ఈ కౌన్సిల్ తర్వాత నాకు తెలియాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష. చేస్తున్నాము. ఇవి కూడా గతంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మనం ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు చెప్పినందువల్ల మనం మెయింటైన్ చేస్తున్నాము. కాకపోతే ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఆ వార్డులో స్థలం ఉంది, అక్కడ ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి చెప్పారు. మన గత 10 years ఎమ్మెల్యే గారు కూడా అక్కడ విజిట్ చేసినప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ అన్ని కూడా రెడీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీటింగ్కి మేము అక్కడ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసే విషయమే అక్కడ షెడ్ కట్టాలా, మరియు అక్కడ కూడా మనము వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలా, అది నెక్స్ట్ మీటింగ్కి మేము సబ్మిట్ చేస్తామని కూడా మీకు అవసరంగా చేస్తాం. ఇప్పటికి నేను 3 సార్లు చెప్పాను అధ్యక్ష, మా వార్డులో ఒక కలర్ కావాలని చెప్పి కనీసం దాని గురించి ఏ ఒక్కరూ స్పందించడం లేదు అధ్యక్ష. లేదు అధ్యక్ష, నాకు చాలా బాధగా ఉంది ఇది. కనీసం కలవాటు అధ్యక్ష 50,000 అవుతుందో, ₹1,00,000 అవుతుందో నాకు తెలియదు. ఎస్టిమేషన్ కూడా మీకే ఇచ్చినాము. ఇప్పటికి ఇది 3వ సారి 4వ సారి మాట్లాడతాను. ప్రతిరోజు మేము పోయి అక్కడికి కనీసం అంటే ఒక రెండు సార్లు మున్సిపాలిటీ వాళ్ళు చేస్తాల్సినంత చెత్త పడుతుంది అక్కడ కాలంలో. ఒక్కసారి మీరు కూడా వచ్చి ఒకసారి విజిట్ చేయండి అధ్యక్ష. ఎంత ఘోరంగా ఉందో పరిస్థితి అక్కడ. ఒక ₹5,00,000 కాలువలు కూడా శాంక్షన్ అయినాయి అధ్యక్ష. ఇంతవరకు టెండర్లు పిలిచలేదు మా వార్డుకి సంబంధించి. ఎవరు టెండర్ కాలేదని చెప్పినారు. ₹5,00,000 డబ్బులు శాంక్షన్ అయినాయి అధ్యక్ష. ఇప్పటికి దగ్గర 5 నెలలు అవుతాను అధ్యక్ష అది శాంక్షన్ అయ్యి కూడా. గతంలో నేను చెప్పాను, డ్రైన్స్ కి ఫండ్స్ అయితే శాంక్షన్ చేయించగలుగుతానని. వర్కర్ మీరు కాంట్రాక్టర్ చూసుకోండి, అందుకని నేను కౌన్సిల్ గ్రూప్ లో కూడా పెట్టించాను ఈ విషయం. అధ్యక్ష కొత్తగా వచ్చినాం అధ్యక్ష. ఇక్కడ దగ్గర 20-30 మంది కొత్త కాంట్రాక్టర్ కూడా మాకు తెలియదు అధ్యక్ష. మేము ఎవరి దగ్గర పోలే ఎవరు అధ్యక్ష. కింద దాదాపు 22 సార్లు మనం టెండర్ జరిగింది.
కానీ ట్రైన్స్కి అయితే మన ఊళ్ళో కొద్దిగా లేబర్ ప్రాబ్లం వల్ల ఎవరు ముందుకు రావట్లేదు. కానీ మీరు చెప్పిన కలవాటు అయితే మేము షకీల్ అనే కాంట్రాక్టర్కి అప్పచెప్పడం జరిగింది. త్వరలో ఆ పని పూర్తి చేస్తాం కూడా జరుగుతుంది. ఆ పనులని కంప్లీట్ చేద్దాం. మిగతా వర్క్లు కూడా మనకు అడిషనల్గా 12 కోట్ల రూపాయలు మనకు 15 ఫైనాన్స్ కూడా అమౌంట్ రావడం జరిగింది. ఒక ఇన్స్టాల్మెంట్ మాత్రమే మనము కౌన్సిల్లో ప్రపోజల్ పంపించడం జరిగింది. ఇంకా మనము దాదాపుగా 5 కోట్ల రూపాయలు అంటే స్వచ్ఛాలకు సంబంధించి కానీ వాట్సాప్కి సంబంధించి రోడ్స్కి ట్రైన్స్కి అంతా కలిపి దాదాపుగా ఇప్పుడు 8 కోట్ల రూపాయలతో మనం ప్రపోజల్ పంపేయాలి. పోయిన 2 డేస్ గౌరవ ఎమ్మెల్యే గారితో మన చైర్మన్ గారితో అలాగే వైస్ చైర్మన్ గారితో మేము మీటింగ్ పెట్టుకున్నాము. ఎమ్మెల్యే గారికి చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి ఎక్స్ప్లెయిన్ జరిగింది. ఇక్కడ ఉన్న ఈ 35 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇద్దరు తెలుగుదేశం వారు, 33 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా మదనపల్లి జిల్లా చేయకూడదని ఏ ఒక్కరి అభిప్రాయం కాదు. కానీ మా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు, పొన్నిరెడ్డి గారు, రామచంద్ర రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఏదైతే బాగుంటుందో వాళ్ళ స్టాండ్ చెప్పిన తర్వాత మేము వాళ్ళ స్టాండ్ కట్టుబడి ఉంటాం. దానికి ఎటువంటి సంతోషం లేదు. మదనపల్లి పట్టణం ఏర్పడ్డ గురించి కూడా తరతరాలుగా బెంగళూరు బస్ స్టాండ్లో ఒక కులానికి సంబంధించిన చేతి వృత్తి అధ్యక్ష పూల వ్యాపారం, దేవాలయం వీధి, అదేవిధంగా పోతరప్ప వీధి, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు పూర్వీకుల నుంచి కూడా బెంగళూరు బస్ స్టాండ్, చిత్తూరు బస్ స్టాండ్ ఈ ప్రాంతంలో పూల వ్యాపారం చేసుకుంటారు అధ్యక్ష. అక్కడ అధ్యక్ష రూల్ వ్యతిరేకంగా ఏదైతే మున్సిపాలిటీ రెవెన్యూ రూల్స్ ఉన్నాయి, రూల్స్ వ్యతిరేకంగా 17వ రూము ఒక ప్రైవేట్ వ్యక్తి మన మున్సిపాలిటీ నిబంధనల ప్రకారం ఆ రూమ్ని మరి ఓపెన్ యాక్షన్ లో చేసుకొని అతను బ్రాంతి షాప్ ఇస్తున్నాడు అధ్యక్ష. రూల్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి అధ్యక్ష. నిబంధనల ప్రకారము ఓపెన్ యాక్షన్ లో పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినాక ఎంతమంది అయితే పాల్గొంటారో వాళ్ళ ముందర రెవెన్యూ అధికారుల సమక్షంలో, కమిషనర్ గారి సమక్షంలో ఎవరైతే వేలం పాటలు హెచ్చు పాడతారో ఆ నిబంధనల ప్రకారం వాళ్ళకి ఇవ్వబడుతుంది అధ్యక్ష. ఎక్కడ కూడా వాళ్ళు సప్లీస్ కానీ ఇతరులకు కానీ వాడికి ఇవ్వకూడదు అధ్యక్ష. ఇమ్మీడియట్ గా కౌన్సిల్ అధికారం ఉంది అధ్యక్ష. దాన్ని రద్దుపరిచే అధికారం కౌన్సిల్ ఉంది అధ్యక్ష. పూల వ్యాపారం చేసే అందరూ కూడా మహిళలే, పూల వ్యాపారం వచ్చే వాళ్ళు కూడా మహిళలే అధ్యక్ష. ఇమ్మీడియట్ గా ఎక్సైజ్ అక్కడ పెట్టడానికి వీలేదని మీరు నోటీస్ పంపించాల్సిందిగా ఎవరైతే ఈ రూమ్ పొందారో అతనికి ఇమ్మీడియట్ గా రద్దుపరిచిందిగా కౌన్సిల్ ద్వారా ప్రజల తరఫున మీకు అడుగుతున్నాం అధ్యక్ష. ఎటువంటి గవర్నమెంట్ మున్సిపల్ షాప్ ఈ వైన్ షాప్స్ చికెన్ సార్ ఎవరికి ఇవ్వకూడదని చెప్పేసుకున్న ఏది కాదు దాని ప్రకారం ఎటువంటి పరిస్థితి జరగదు. అదే కాకుండా ఒక రెంట్ తీసుకున్నది ఏదో కాబట్టి ఇప్పుడే వచ్చేప్పుడు యాక్షన్ తీసుకున్నా ఎటువంటి పరిస్థితుల్లో మన ఇన్స్టిట్యూట్లో మనం ఎటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఒకవేళ అటువంటి ఏదైనా వాళ్ళు ఇస్తే ఇమీడియట్ గా అతని లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తారు. ఇక్కడ ఆర్టీసీ స్టాండ్ కాడ బ్రిడ్జ్ అధ్యక్ష, అక్కడ ఆర్టీసీ స్టాండ్ ఆ బ్రిడ్జ్లో చికెన్ వాళ్ళు ఊరంతా చెత్త అంతా వేసేస్తున్నారు. ఎవరన్నా బయట ప్రదేశాల నుండి వచ్చే వాళ్ళంతా చూస్తే చాలా వాసన కానీ పోయేదానికి వచ్చేదానికి ఆ వాసన చూసి అందరూ సరిపోతున్నారు. దయచేసి ఆ నెట్లో లేక బోర్డింగ్ అడ్డం బోర్డింగ్లో ఏదైనా ఏదిస్తే చెత్త వేయకుండా ఏదైనా చేస్తే బాగుంటుందని కోరుతున్నాను. పల్స్ పోలియో విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ లక్ష్మి, మదనపల్లి అర్బన్ హెల్త్ ఇన్ఛార్జ్ డాక్టర్ అనుపమ కోరారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పల్స్ పోలియో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అన్ని హెల్త్ సెంటర్లు, ముఖ్యమైన ప్రాంతాలలో నిర్వహించే సెంటర్లలో పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. అందరికీ నమస్కారం. రేపు పోలియో ఆదివారం 27/2/2022. అందరికీ నా విన్నపం ఏంటంటే 0 నుంచి 5 సంవత్సరాల లోపల పిల్లలందరికీ తప్పనిసరిగా 2 చుక్కల పోలియో వ్యాక్సిన్ వేయించాలని కోరుకుంటున్నాను. మదనపల్లి డివిజన్లో ఇప్పటికీ 141
రూట్స్ ఉన్నాయి, అలాగే 1392 బూత్స్ ఉన్నాయి. వీలైనంత వరకు అన్ని స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్ వాటిలో బూత్స్ ఉంటాయి. వాళ్ళకి ఈరోజంతా ఎక్కడెక్కడ ఉంది అని అనౌన్స్మెంట్లు జరుగుతాయి. సో అందరూ 5 సంవత్సరాల లోపల పిల్లల తల్లిదండ్రులు అందరూ వచ్చి తప్పనిసరిగా ఈ పోలియో వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుకుంటున్నాను. మదనపల్లి డివిజన్లో మొత్తంగా 18,54,669 చిల్డ్రన్గా గుర్తించబడింది. అలాగే మనకి ట్రాన్సిట్ పాయింట్స్ అంటే ఎక్కడెక్కడ బస్ స్టాండ్లు కానీ, రైల్వే స్టేషన్లు కానీ అవన్నీ 29గా గుర్తించబడింది. అదే కాకుండా మాకు మొబైల్ టీమ్స్ కూడా ఉన్నాయి. 63 మొబైల్ టీమ్స్ ఉన్నాయి. సో ఈ 63 మొబైల్ టీమ్స్లో వాళ్ళు ఎక్కడెక్కడన్నా ఇంకా ఇట్లా నోమాడ్స్ కానీ, ఎక్కడ వ్యక్తిన్స్ కానీ ఎక్కడన్నా ఉన్న వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కళ్ళకి మళ్ళీ వినియోగించుకోవడం అంటే పోలియో వ్యాక్సిన్ వేసుకోవడం మూలంగా మనకు పిల్లలకి ఫర్దర్గా పోలియో రాకుండా మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టి 2 చుక్కల్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు వ్యాక్సిన్ వేయించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. రేపు మనకి 27 ఫిబ్రవరి పల్స్ పోలియో ప్రోగ్రాం ఉంది. మనకి మదనపల్లి అర్బన్లో 67 బూతులు ఉన్నాయి. 6 రూట్లు, సూపర్వైజరీ రూట్స్ 6 ఉన్నాయి. టార్గెట్ 0 to 5 years చిల్డ్రన్ 17,412. సో రేపు మ్యాక్సిమం 67 బూత్స్లో 0 to 5 years పిల్లలకి 2 drops ఆఫ్ పోలియో డ్రాప్స్ వేస్తారు రేపు. సో అందరికీ నా రిక్వెస్ట్, మీ దగ్గర ఉండే బూత్కి వెళ్ళి చిన్నపిల్లలకి 0 to 5 years చిల్డ్రన్కి పోలియో చుక్కలు వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ బూతులు కూడా కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారము సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా, ఎక్కువ పబ్లిక్ గ్యాదర్ కాకుండా చూసుకుంటూ మెయింటైన్ చేయమని అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సో అందరూ 0 to 5 years అందరూ వచ్చి వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర ఉండే బూతుల్లో వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రేపు బూత్ యాక్టివిటీ ఉంటుంది. మండే, ట్యూస్డే హౌస్ టు హౌస్ యాక్టివిటీ ఉంటుంది. హౌస్ టు హౌస్ యాక్టివిటీలో ఏఎన్ఎంస్, ఆశాలు ప్లస్ బూత్ టీమ్ మెంబర్స్ అందరూ హౌస్ టు హౌస్కి వెళ్ళి ఎవరైనా మిస్సింగ్ చిల్డ్రన్ ఉంటే ఆ రోజు కూడా వ్యాక్సిన్ వేస్తారు. సో పర్మనెంట్గా మాకు ట్రాన్సిట్ టీము ఒకటి ఉంది. చిత్తూరు ఆర్టీసీ బస్ స్టాండ్లో ఒకటి ట్రాన్సిట్ టీం ఉంది. అక్కడ కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి నైట్ వరకు వ్యాక్సిన్ వేస్తూ ఉంటాము. అంటే ప్యాసింజర్స్లో ఎవరైనా పిల్లలు 0 to 5 years చిల్డ్రన్ ఉంటే వాళ్ళకు కూడా వ్యాక్సిన్ పోలియో డ్రాప్స్ వేస్తారు. థ్యాంక్ యూ. సో బూత్ మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. సో ఎర్లీ మార్నింగే వచ్చి స్టార్ట్ అవుతారు కాబట్టి మీరు వ్యాక్సిన్ పొద్దున్నే కూడా వచ్చి వేసుకోవచ్చు. వాతావరణ మార్పులు సంభవిస్తున్న తరుణంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ లక్ష్మి సూచించారు. జ్వరం, డెంగ్యూ, మలేరియా ప్రబలే అవకాశాలు ఉన్నాయని ప్రజలు ఎప్పటికప్పుడు డాక్టర్లను సంప్రదించి తగిన చికిత్స పొందాలని కోరారు. మురికినీటి కాలువలలో నీటి నిల్వ ఉన్న గుంతలలో బ్లీచింగ్, కిరోసిన్, వేస్ట్ ఆయిల్ వేయడం ద్వారా దోమలు నివారించవచ్చని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రస్తుతానికి కోవిడ్ అయితే తగ్గుముఖం పట్టింది. ప్రతి రోజుకి అయినా జిల్లాలో 15 కేసులు, డివిజన్లో 5 నుంచి 6 వరకు కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. మనకి కోవిడ్ ప్రస్తుతానికి పరీక్షలు కూడా ప్రతి పిఎస్సిలోనూ పరీక్షలు కూడా చేస్తున్నాము. ఎవరికైనా అలాంటి సింటమ్స్ కానీ, అంటే కోవిడ్ సీజన్ ప్రతి ఒక్కరికి తెలిసిందే, మనకి ఫీవర్ కానీ, బాడీ పెయిన్స్ కానీ, మలేరియా కానీ, ఇంకా రకరకాల ఏదైనా సరే అనుమానం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి పరీక్ష చేయించుకోవాలి. అదే కాకుండా కోవిడ్ తగ్గిపోయిందిలే అనేసి చేయకుండా దయచేసి ప్రతి ఒక్కళ్ళు మాస్కులు ధరించండి, సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి, ఆ తర్వాత శానిటైజేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలి. కోవిడ్ తగ్గిపోయిందని మాత్రం ఎవరు దాన్ని ఇదిగా తీసుకోవడం లేదు. ప్రస్తుతానికి ఇంకా కూడా కోవిడ్ ఉంది, మనం అది వదిలి వెళ్ళిపోలేదు.
అదేవిధంగా మనకి కోవిడ్ ఇది సీజన్ కాబట్టి కోవిడే కాకుండా డెంగ్యూ, మలేరియా, ఇంకా ఇతర మనకి దోమల వల్ల వచ్చే వ్యాధులన్నీ స్ప్రెడ్ అవుతాయి కాబట్టి వాటి వల్ల అవి కూడా రాకుండా మనం అందరూ నివారణ చర్యలు తీసుకోవాలి. దానికి ముఖ్యంగా దానిలో భాగంగా ముఖ్యంగా మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా చెత్త చెదారం ఉంటే వాటిని కాల్ చేయడము, పొగబెట్టడము, ఏదైనా గుంటలు ఉంటే వాటిలో ఆయిల్ వేయడము, అవి డ్రైనేజ్ లేని బ్లాక్ లేకుండా చూసుకోవడం. మీకు ఏదైనా అట్లాంటి సమస్యలు కానీ ఉంటే మీ చుట్టుపక్కల సెక్రటరీ కానీ ఏఎన్ఎంస్ కానీ తెలియజేస్తే వాళ్ళు దాన్ని కావాల్సిన చర్యలు తీసుకుంటారు. సో ప్రతి ఒక్కళ్ళు మీ చుట్టుపక్కల శుభ్రంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకి రావాల్సిన జబ్బుల్లో చాలా మటుకు తగ్గుతాయి. మనం ఇంకా రాబోయేది వేసవికాలం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కోవిడ్ నియమాలు పాటిస్తూ శుభ్రత పాటిస్తూ తర్వాత ఎక్కువ మన నీళ్లు కాచి చల్లార్చుకొని ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకుంటూ మనకి రాబోయే జబ్బుల నుంచి కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఘనంగా శివరాత్రి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు పద్మావతి తెలిపారు. 86వ త్రిమూర్తి శివ జయంతి పురస్కరించుకొని మదనపల్లె టౌన్ ఉషా థియేటర్ ప్రాంగణంలో నిర్వహించే వేడుకలలో ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. ఈ నెల 28 నుంచి మార్చి 1వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఓం శాంతి. భారతదేశంలో అనేక పర్వదినాలను జరుపుకుంటూ వచ్చాము. అందులో విశిష్టమైనటువంటి పర్వదినం, అన్ని పర్వదినాలకు మూలంగా ఉన్నటువంటి పర్వదినం మహాశివరాత్రి. కావున ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు 86వ త్రిమూర్తి శివ జయంతి సందర్భంగా ఉషా థియేటర్ ప్రాంగణంన 3 రోజులు ఘనంగా ఈ మహాశివరాత్రి వేడుకలను జరుపుకోవటం జరుగుతున్నది. సోమవారం నుండి బుధవారం వరకు ఈ కార్యక్రమాలు జరుగుతుంది. 28వ తారీఖు ఉదయం 8 గంటలకి పుర ప్రముఖులతో దేవతార్చనతో అభిషేకంతో రుద్రాభిషేకంతో ప్రారంభోత్సవం జరుగుతుంది. 3 రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్యాంశం వరుణదేవుడు చాలా భక్తితో తన వర్షం ద్వారా శివుణ్ణి ఆరాధించడం, ఈ యొక్క దివ్య దర్శనాన్ని గావించడాని కోసం భక్తులు ప్రజలు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం గావించవలసిందిగా కోరుచున్నాము. ప్రతినిత్యం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంది. అలాగే మహాశివరాత్రి రోజు 10:30 గంటలకు వీధి గుండా శాంతి యాత్ర శివ సందేశాన్ని ఇస్తూ జరిపించడం జరుగుతుంది. సాయంత్రం మహాశివరాత్రి 6 గంటలకు సహస్ర దీపారాధన గావించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి శివుని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఓం శాంతి. మదనపల్లె టౌన్ పిఎన్టీ కాలనీలో వెలసిన అభయాంజనేయ స్వామి, నీలకంఠేశ్వర స్వామి, కుక్కే నాగలింగ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కోరిన కోరికలు తీర్చే ఆలయంగా వీరాజిల్లుతోంది. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఆలయ అర్చకులు గిరిస్వామి తెలిపారు. పూజా కార్యక్రమాల్లో భక్తాదులు పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు.
మార్నింగ్ 10 కళ్యాణం ఈవినింగ్ గురుప్రకాశం పిఎన్టీ కాలనీలో వెలసి ఉండు శ్రీ అభయాంజనేయ స్వామి క్షేత్రమునందు 3 ఏళ్ల క్రిందట సర్వమంగళా సమేత స్ఫటిక నీలకంఠేశ్వర స్వామి ప్రతిష్ఠ చేయబడింది. ప్రతి సంవత్సరము శివరాత్రి రోజున సర్వమంగళా సమేత నీలకంఠేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా వేద పండితులతో నిర్వహిస్తూ పడుతూ ఉంది. ఆ రోజు సాయంకాలము ప్రదోషకాలములో నీలకంఠేశ్వర స్వామికి మహాశివరాత్రి సందర్భంగా మొదట యామ పూజ అంటే 7 గంటలకు ఈ రుద్రాభిషేకం చేయబడుతుంది. కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యి ప్రతి ఒక్కరూ కార్యక్రమం జయప్రదం చేయవాలని కోరుతూ, అట్లాగే ఇక్కడ నీలకంఠేశ్వర స్వామి ఆలయం నందు కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ ధర్మస్థల క్షేత్రమునందు వెలసి ఉండు అనేకమైనటువంటి కోరికలకు నిలయమైనటువంటి క్షేత్రము కావున అటువంటి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాన్నిలో వెలసి ఉండు నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేయబడింది. ఈ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రమునందు పెళ్లి కాని పిల్లలు, తర్వాత సంతానం కావలసిన వాళ్ళు, ఉద్యోగం కావలసిన వాళ్ళకి స్వామికి పెట్టింది పేరు కావున ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించడము, స్వామివారికి అభిషేకించడం వల్ల ఈ కోరికలు నెరవేరుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి స్వామివారి కృపకు పాత్రులగుదరని ప్రార్థన. ఇట్లు అభయాంజనేయ స్వామి దేవాలయం, పిఎన్టీ కాలనీ. చేనేత కార్మికుల కష్టాలు పట్టించుకొని చేనేత ఎన్ఫోర్స్మెంట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని భారత సామాజిక చేనేత కార్మిక సేవా సంఘం సురేంద్ర రెడ్డి, జాతీయ చేనేత ఐక్యవేదిక జిల్లా ఆర్గనైజింగ్ మెంబర్ సుంకర వీరాంజనేయులు, అఖిల భారత చేనేత సేవా సంఘం ప్రధాన కార్యదర్శి బలమాలి శేఖర్ డిమాండ్ చేశారు. శనివారం ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్మిక యూనియన్ నాయకులు గంగాధర్, వెంకటేశ్వర్లు, చంద్రమోహన్, మాధవరెడ్డితో కలిసి చేనేత కార్మికుల కష్టాలను వివరించారు. చేనేత ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవర్ లూమ్స్ తనిఖీలకు వచ్చే అధికారుల విషయం ముందే ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. తనిఖీలకు వచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే, గత 2 రోజుల ముందు ఇదే ప్రెస్ మీటింగ్ ద్వారా మేము తెలియజేయడం జరిగింది. ఏమనంటే 2 రోజుల ముందు మన స్థానిక ఎమ్మెల్యే గారు ఎం నవాజ్ అన్న బాషా గారికి చేనేత సమస్యలపైన పూర్తి అవగాహనతో చేనేత కార్మికులు ఎందుకు ఇబ్బంది పడతారు అనేది మేము క్లియర్గా ఒక మెమరాండం తయారు చేసి ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. ఆ మెమరాండం ఇచ్చిన వెంటనే మా మెమరాండం ఇచ్చిన దానికోసము, లేదంటే మన ఐక్యవేదిక వాళ్ళు మన చిత్తూరు కలెక్టరేట్కి పోయి అక్కడ కూడా కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చారు. దీని ఎఫెక్టో తెలియదు. కానీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిన్నైతే మన మదనపల్లికి రావడం జరిగింది. వచ్చి వాళ్ళు ఈరోజు మేము వస్తున్నాము, మీరు మగ్గాలు నిలుపుకోండి, మేము వచ్చి రిపోర్ట్ రాసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు మీ మగ్గాలు కంటిన్యూ చేసుకోండి. ఈ విధంగా ఎవరైతే ఈరోజు మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, నిజమైన చేనేత కార్మికులు గత 20 నుంచి 25-30 సంవత్సరాల వరకు నుంచి ఈ రోజు వరకు ఈరోజు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అదే కార్మికులతో మీరు పైకి వచ్చిన వాళ్ళు ఈరోజు బడాబాబులు ఎక్కడ ఎవరైతే ఉన్నారో మదనపల్లి, నిరిగిపల్లిలో వాళ్ళు అదే కార్మికులు పొట్టగొట్టి ఈరోజు మీరు ఏమి ఉద్ధరించాలనే ఉద్దేశంలో ఉన్నారో మాకైతే తెలియదు. కానీ మీరు నిజాయితీగా గవర్నమెంట్ ఏవైతే 11 రకాల చట్టం మీకు కల్పించిందో ఆ చట్ట ప్రకారం మీ పవర్ లూమ్ పైన మీరు మీ వృత్తి ఆధారంగా మీరు జీవనం సాగించండి, 10 మందికి ఉపాధి కల్పించండి, మాకు అబ్జెక్షన్ లేదు. ఈరోజు మేము ఎందుకు కొట్లాడుతున్నామంటే ప్యూర్ పట్టు
లూస్ మగ్గాలో నేసే చట్టం ఎక్కడైనా ఉందంటే మీరు నేసుకోండి. అది లేనప్పుడు మీరెందుకు సామాన్యమైన కార్యకర్తలు కలుపు కొడతారు? 3 నెలల ముందు 3,000 రూపాయలు ఉన్న రేషన్ ఈరోజు 6,500. సన్నాబన్న కార్మికులందరూ మగ్గాలు నిలుపుకొని ఇంట్లో ఏ పని చేయాలో తోచక ఇదే వృత్తిపై జీవనం సాగించే వాళ్ళు వేరే పని తెలియక ఇంట్లో భార్య బిడ్డలు పస్తులు ఉండి ఈరోజు మీకు తెలుస్తూ ఉంది. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న మా సహచర యూనియన్ నాయకులకు, అలాగే మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ ప్రెస్ క్లబ్లో ఈ సమావేశానికి కారణం, గతంలో మేము అంటే చేనేత కార్మికుల తరఫున మా యూనియన్ తరఫున అధికార పార్టీ ఎమ్మెల్యే గారికి మా సమస్యలపైన ఒక విన్నప పత్రం ఇవ్వడం జరిగింది. ఆ పత్రం ఏమంటే, దాదాపు 6 నెలల నుంచి మా చేనేత కార్మికులకు ఉపాధి లేదు. 3,000 రూపాయలు ఉన్న రేషన్ సిల్క్ ఈరోజు 6,000 పైచిలకు ధర రెట్టింపు అయింది. ఈ రెట్టింపు ధరను నియంత్రించాలని, చేనేత కార్మికులను ఆదుకోవాలని, అదేవిధంగా సిల్క్ సబ్సిడీ పాస్ పుస్తకాలు ఏదైతే గవర్నమెంట్కి ఏదైతే ముందు ఉన్నాయో దానిపైన ఇవ్వడం జరిగింది. NHDC నేషనల్ హ్యాండ్లూమ్ సిల్క్ డెవలప్మెంట్ అనే ఒక పథకం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ ప్రభుత్వం ఇచ్చిన కూడా ఆ ప్రభుత్వం కింద ఇచ్చిన ప్రభుత్వ పాస్ పుస్తకాలు కూడా ఈరోజు నిర్వీర్యంగా ఉన్నాయని చెప్పి స్థానిక ఎమ్మెల్యే, గౌరవ ఎమ్మెల్యే గారికి మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాంతోపాటు దీని అంతటికీ కారణమైన పవర్లూమ్స్, ఆ పవర్లూమ్స్లో పట్టు చీరలు వేయడం అనేది 11 రకాల చేనేత చట్టంలో ఒక భాగంగా కాకుండా 11 రకాలు అటువంటి ఈ చేనేతకు దీంట్లో ఎక్కడ కూడా తయారు చేయకూడదని చెప్పి కూడా మనకు ప్రభుత్వం ఆ రోజు జీవో చేసి గవర్నమెంట్ ఒక దిశానిర్దేశాన్ని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వీటిపైన కఠిన చర్యలు తీసుకొని వాటిని వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారైనటువంటి మన ప్రియతమ నాయకుడు, మన ఎమ్మెల్యే గారు నవాజ్ బాషా గారి దగ్గరికి ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలని కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్పర్సన్ మనుజా వెల్లడించారు. పల్స్ పోలియో కార్యక్రమంలో పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు అందరికీ పోలియో చుక్కలు వేయించాలని కోరిన డిప్యూటీ DM అండ్ HO లక్ష్మి, అర్బన్ హెల్త్ సెంటర్ ఇన్ఛార్జి అనుపమ ఆదివారం జరిగే పల్స్ పోలియో విజయవంతం చేయాలని కోరారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.